వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ రెండవ కోవకు చెందిన వ్యక్తి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా సజీవంగా ఉన్నారు. స్వశక్తి భారత్ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసిన ధీరోదాత్తుడు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అసామాన్య వ్యక్తిగా ఆయన ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా ఫరా పట్టణ సమీపంలోని నాగ్లా చంద్రభాన్ అనే కుగ్రామంలో జన్మించారు. తల్లి రాంప్యారి, తండ్రి భగవతీ ప్రసాద్. దీన్ దయాళ్జీ తన 3వ ఏటనే తండ్రిని కోల్పోయారు. 8 ఏళ్ల వయసులోనే మాతృవియోగం సంభవించింది. దీంతో ఆయన తన మేనమామ ఇంట పెరిగారు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు ఆయనలోని పోరాట స్ఫూర్తికి నిదర్శనం. దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ 1925లో ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టారు. ఆయన కాన్పూర్లో BA చదివారు. ఆ సమయంలోనే బల్వంత్ మహాసెబ్డేతో పరిచయం ఏర్పాటైంది. ఆయన ప్రోద్బలంతోనే 1937లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సభ్యునిగా చేరారు. అప్పటి నుంచి ఆయన జీవన విధానం, గమ్యం మారిపోయాయి. RSS ఆధ్వర్యంలో దీన్ దయాళ్జీ రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా రాష్ట్ర ధర్మ అనే మాసపత్రికను, ఆ తర్వాత పంచజన్య అనే వారపత్రికను స్థాపించారు. తరువాత కాలంలో స్వదేశ్ అనే దినపత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రికలు దీన్ దయాళ్జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. ఆనాడు గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని RSS పై మోపి అప్పటి ప్రధాని నెహ్రూ సంఘ్ను నిషేధిస్తే దాన్ని తొలగించాలంటూ జరిపిన ఉద్యమంలో దీన్ దయాళ్జీ కీలక పాత్ర పోషించారు. 1952లో భారతీయ సంఘ్లో చేరి ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం 1967లో జనసంఘ్కు అధ్యక్షులయ్యారు. పార్టీని తన భుజాలపై నడిపించారు. జనసంఘ్ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవడంలో దీన్ దయాళ్జీ పాత్ర కీలకం. తనతో పాటు ఇద్దరు దీన్ దయాళ్లు ఉంటే చాలు, భారతదేశము రాజకీయ స్వరూపాన్ని మార్చివేయగలరంటూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ ఔన్నత్యం, దేశం పట్ల ఆయనకు ఉన్న అంకితాభావం ఏ పాటిదో ఈ మాటలు చెప్పకనే చెబుతాయి. ఆదర్శ మహాపురుషుల్లో పండిట్ దీన్ దయాళ్జీ ముందు వరుసలో ఉంటారు. మహాపురుషుడు అంటూ ఆయన విరోధులు సైతం కొనియాడేవారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకులు నాథాపాయ్ గాంధీ మన దీన్ దయాళ్జీని తిలక్, బోస్ పరంపరలో ఒకరిగా అభివర్ణిస్తే, నాటి కమ్యూనిస్టు నాయకులు హిరేన్ దీన్ దయాళ్జీని అజాత శత్రువుగా పేర్కొన్నారు. దీన్ దయాళ్జీ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, పరంపర, సంస్కృతి వంటి విషయాలపై ఆకర్షితులయ్యారు. వీటిపై లోతైన అధ్యయనం చేశారు కూడా. జాతి సమగ్ర ఉన్నతిని సాధించడంలో సమర్థవంతమైన ఒక రాజనీతి సిద్ధాంతాన్ని వికసింపజేయాలని కోరుకునేవారు. ప్రతి వ్యక్తిని అభివృద్ధి వైపు, సమృద్ధి వైపు, సంతోషం వైపు తీసుకెళ్లగల ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాతత్వవేత్త ఆయన. ఏకాత్మ మానవవాదం ఒక దేశానికో, ఒక జాతికో, ఒక మతానికో కాకుండా విశ్వమానవ కళ్యాణానికి బాటలు వేయడం విశేషం. ప్రతి వ్యక్తి సర్వాంగన వికాసమే లక్ష్యంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధి విధానాలు రూపొందించినప్పుడు సర్వశ్రేష్ఠ భారత్ నిర్మాణం సాధ్యం. భారత్ అన్ని రంగాల్లో ఎదగాలంటే విదేశీయ భావజాలం, వ్యక్తివాదం, కమ్యూనిజం తదితర సిద్ధాంతాలకు బదులు జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక అవసరమని దీన్ దయాళ్జీ చెబుతారు. మత రాజ్యాలు మారణ హోమానికి పెట్టుబడిదారి సిద్ధాంతం దోపిడీ వ్యవస్థకు దారితీయగా, కమ్యూనిజం నిరంకుశత్వానికి, నిర్బంధాలకు దారితీసి వ్యక్తి స్వేచ్ఛను అణిచివేసింది. ఇందుకు కారణం భౌతికవాద సిద్ధాంతాలన్నీ మనిషిని ఆర్థిక జీవిగా మాత్రమే పరిగణించి అతని భౌతిక అవసరాలు తీరిస్తే సరిపోతుందని భావించడమే అని దీన్ దయాళ్జీ విశ్లేషించారు. ఏకాత్మ మానవవాదం సిద్ధాంతం ప్రకారం వ్యక్తి శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక. అలాగే సమాజం కూడా ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మను కలిగి ఉంటుంది. వ్యక్తితో పాటు సమాజం కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ 4 పురుషార్థాలను ఆచరించినప్పుడు వ్యక్తి, సమాజం పరస్పర సహకార పూరకాలుగా ఉండి పరస్పరం అభివృద్ధి చెంది మానవత్వం పునాదిగా దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని దీన్ దయాళ్జీ సూత్రీకరించారు. ఏకాత్మ మానవవాదాన్ని సైద్ధాంతిక భూమికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో పయనిస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం, ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇల్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన ద్వారా కరెంటు సరఫరా,
దీన్ దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దీన్ దయాళ్ ఆలోచనకు అనుగుణంగా భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రపంచంలో ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం కృషి చేస్తోంది. బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన ఇలా అనేక పథకాలు దీన్ దయాల్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెడుతూ భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తుంది. దేశంలో ప్రతి ఒక్కరూ దీన్ దయాల్జీ అడుగుజాడల్లో నడిచి భారత్ని ప్రపంచంలోనే మేటిగా నిలిపేందుకు కృషి చేయాలి. ఆ విధంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుందాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.